ఒక డిఫరెంట్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీ ఉందండి సినిమా. నాకు దేశభక్తి ఉంది, నేను ఇండియన్ అని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుకు చూడాల్సిన సినిమా అన్న ఇదైతే. పైలట్స్ నావి ఎంత కష్టపడుతుంది ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాలి. నాకే ఊపు వస్తుందంటే ఇక మీకెంత ఊపు చూడు, తెల్లగా పడిపోయినా. మీ యూత్కి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. హాలీవుడ్ రేంజ్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ అనేది రాలేదు నాకు తెలిసి, ఈ సీక్వెన్స్లో అనేది రాలేదు. ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా వర్ణన స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. అంటే మనకు వ్యాలంటైన్ అని గుర్తొచ్చిన వెంటనే ఎవరికైనా గర్ల్స్, అమ్మాయిలు, లవర్స్ వీళ్ళే గుర్తొస్తారు. అదంతా కాదన్న, సినిమా మొత్తం వేరే లెవెల్ ఉంది. అంటే 40 days 40 members చనిపోతారన్న. వాళ్ళు ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఎవరి వల్ల చనిపోతారు అనేది స్టోరీ అన్న. చాలా అంటే చాలా మంచిగా తీసిరు. దానికి రిప్లైగా మన ఇండియన్ ఆర్మీ ఏం చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేశారు అనేది స్టోరీ అనమాట. సో చాలా అంటే చాలా బాగుందన్న. మొత్తం అంటే వేరేలాగా అనిపించింది స్టోరీ కూడా. అంటే తెలిసిన స్టోరీ కొంచెం తెలుసు, కానీ సినిమాలో డీటెయిల్గా చూపించారు అన్న. సో మీరు అందరు చెప్తున్నారు, మీరు అందరు చూడండి సినిమాని. ప్రతి ఒక్కరు దేశభక్తున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అంటే ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఫైటింగ్స్ కానీ, అంటే ఫైటింగ్స్ అంటే అంతా చేతులతో కత్తులతో ఇవే ఉంటాయి, కానీ సినిమాలో మాత్రం వేరే లెవెల్ ఉన్నాయంట. అంటే ఫ్లైట్లతో ఫైటింగ్లు ఉన్నాయి. పైనుంచి వెళ్తుంది, కింద నుంచి వెళ్తుంది, ఎక్కడ నుంచి వెళ్తుంది అన్న ఫైటింగ్లో. మామూలుగా బుల్లెట్లు కూడా చిన్న బుల్లెట్లు కాదన్న, పెద్ద బుల్లెట్లతో ఫైటింగ్ చేసుకుంటారు. వేరే లెవెల్ అనిపించింది సినిమా. ఒక మంచి సినిమా అన్న. సో మీరు చూడండి, మీకు నచ్చుతుంది అన్న సినిమా అంతా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అన్న. బ్లాక్ డే గురించి సంబంధించిన సినిమా అనమాట ఇది. సో నాకు దేశభక్తి ఉంది, నేను ఇండియన్ అని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుకు చూడాల్సిన సినిమా అన్న ఇదైతే. వ్యాలంటైన్ అంటే లవ్ గురించే కాదన్న, ఆ రోజు జరిగిన వేరే పెద్ద ఇన్సిడెంట్ గురించి కూడా ఉంది సినిమాలో. సో అది గురించి అన్న సినిమా అనేది. సో మీరు చూడండి అన్న, మీకే నచ్చుతుంది అన్న. కామెడీ ఏం లేదన్న, మొత్తం ఇదే ఉంది. సో మీరు చూడండి, ఒక దేశభక్తి మూవీ, ఒక మంచి మూవీలాగా చూడండి, అంతే కమర్షియల్గా ఇలా కలెక్షన్లు ఇవన్నీ చూడకండి అన్న. సో మీరు చూడండి, మీకు నచ్చే సినిమా అనేది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్టార్టింగ్లో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఎండింగ్లో ఎమోషన్ సాంగ్ ఉంటుంది. అన్ని సాంగ్స్కి బాగా కనెక్ట్ అవుతామన్న. సో ఒక మంచి మూవీ అన్న ఇదైతే, అంతే అన్న. థ్యాంక్ యూ. నిజంగా అంటే వరుణ్ తేజ్ అన్నకి ఇన్ని సినిమాలు తీసిన అంతా పక్కన పెడితే ఈ సినిమాతో మాత్రం వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న. పక్క ఈ సినిమా గుర్తుంటుంది అన్న. అంతే. థ్యాంక్ యూ. నిజంగా కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న వరుణ్ అన్నకి. అంటే టాలీవుడ్లోనే కాదు, నార్త్లో కూడా గుర్తుపడతారన్న ఈ సినిమా చూసిన తర్వాత. అంటే హిందీలో కూడా వచ్చింది కదా, సో నార్త్లో గుర్తుపడతాడు. అంటే అంత బాగున్నాయి అన్న, మొత్తం ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ చెప్పిండు. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసా అన్న నేను. ఈ సినిమా ప్రతి ఒక్క ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఇలా బతుకుతున్నామంటే దానికి కారణం అక్కడ బోర్డర్లో మన కోసం పనిచేస్తున్న ఆర్మీ పైలట్స్. నిజంగా ఎంత బాగుంటే సోనీ ప్రజెంట్ చేసింది, ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా అసలు నిజంగా నాకైతే అన్న రియల్గా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుని ఈ సినిమా చేశారు. అప్పుడు మనకి February 14 వ్యాలంటైన్స్ డే రోజున 40 మంది సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేశారు. దానికి మన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళ ఏరియాకి వెళ్ళి 300 మందిని వాళ్ళ పాకిస్తాన్లోకి వెళ్ళి 300 మందిని రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. అసలు ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఏంది, అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అన్న ప్రతి ఒక్కరికి జస్టిఫికేషన్ ఇచ్చారు. వ్యాలంటైన్స్ డే రోజున మనకు చేసిన మన ఆర్మీ వాళ్ళని చంపిన దానికి ప్రతీకగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా వ్యాలంటైన్స్ డే, ఐ లవ్ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఒక బాంబు మీద రాసి వాళ్ళ ఏరియాలో వేస్తే అసలు 300 మందిని ఓచకొతకు వచ్చినట్టుకు వచ్చారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వరుణ్ తేజ్ లైఫ్లో ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా నేను చెప్పగలను ఆపరేషన్ వ్యాలంటైన్. ఆ రేంజ్లో ఉందన్న. నిజంగా ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఈ సినిమాలో చేసిన కష్టం కానీ చాలా బాగా కనిపించింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ జెట్ ఫైట్స్ నడిపే విధానం కానీ కొన్ని కొత్త తీసుకొచ్చారు. అవన్నీ కూడా నిజంగా మన ఇండియన్ ఆర్మీ ఇంత కష్టపడుతుందా మన కోసం, వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి ప్రాణాలు కూడా పణంగా పెట్టి కూడా నిజంగా పణంగా పెడితే కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది తిరిగి వస్తున్నారన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఖచ్చితంగా చూడాలి మన కోసం. మన ఆర్మీ పైలట్స్ నావి ఎంత కష్టపడుతుంది ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాలి. ఆ విధంగా డైరెక్టర్ గారు ఈ సినిమా చూపించడం అనేది, సాక్షి శంకర్ ఏదో ఉంది డైరెక్టర్ గారి పేరు, ఆయన ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్తో తీసిన మూవీ లాగా అనిపించింది. ఉన్నవి ఉన్నట్టు చూపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ కాబట్టి నేను ఇదే చెప్తున్నా. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్. వరుణ్ తేజ్ లైఫ్లో ద మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఆపరేషన్ వ్యాలంటైన్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలన్న. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. ఆపరేషన్ వాలంటైన్స్
అది లవర్స్ డే గురించి అనుకుంటున్న సినిమా. అది రొమాంటిక్ కాదు, లవర్స్ డే గురించి కాదు సినిమా. దేశానికి సేవ చేయాలనుకున్న ఒక సైనికుడు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే ఆర్మీ సైనికులు ఒక 40 మందిని పుల్వామా అటాక్లో చనిపేస్తారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక పాయింట్ వేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎయిర్ స్ట్రైక్ చేసేస్తారు కదా. ఆ స్టోరీ అనమాట ఇది. చాలా మంచిగా అనిపించేస్తుంది. మన వరుణ్ తేజ్కి మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి హిట్ మూవీ అనుకోవాలి. చాలా బాగుంది, బీజిఎం బాగుంది, ఫైట్లు బాగున్నాయి. అలాగే హెలికాప్టర్స్ మన యుద్ధ విమానాలు ఉంటాయి కదా, అవి అసలు సూపర్ అన్న. అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆ హైట్లో పోతుంటే శత్రు సైనికుల రాడార్స్ ఉంటాయి కదా, వాళ్ళకు దొరుకుతామని చెప్పేసి వాళ్ళు టోటల్గా ఒక 20 మీటర్స్, మన భూమికి 20 మీటర్స్ అంట, కొండలు గుట్టల వాటికి 20 మీటర్స్ హైట్లోనే పోతే రాడార్స్ దొరకమంట. సో అదొక ప్రయోగంగా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి ఆ శత్రు సైనికుల మీద ఎలా బాంబులు వేశారని చూపించారు. చాలా బాగా అనిపించేసింది. మ్యారేజ్ అయిన తర్వాత మంచి మూవీ అనుకోవచ్చు మనోడికి. దేశం మీద ప్రేమ ఉన్నోడు, అభిమానం ఉన్నోడు, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ చేరి ఎలా సేవ చేయాలి, దేశం కోసం ప్రాణాలు ఎలా త్యాగం చేస్తారు, ఇలా చూపించారన్నమాట. మంచిగా అనిపించింది. బీజిఎం బాగున్నాయి, పాటలు బాగున్నాయి. హీరోయిన్ మానసి చిల్లరు, వరలు సుందరి అట్లా చూడమాకండి, నేను కూడా ఎట్లా అయిపోతా. మంచి మూవీ మీరు చూడాలనుకుంటా. నాకే ఊపు వస్తుందంటే ఇక మీకెంత ఊపు, చూడు తెల్లగా పడిపోయినా. మీ యూత్కి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. స్టార్టింగ్ సిద్ధం అవుతాడు అనమాట, సెకండ్ హాఫ్లో యుద్ధం చేస్తాడు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు పుల్వామా అటాక్ జరుగుతుంది, దాని గురించి తీసిన సినిమా ఇది. లవర్స్ డే గురించి కాదు సినిమా. హాలీవుడ్ దాకా లేదు, బాలీవుడ్ అంటే యుద్ధ విమానాలకు సంబంధించింది గ్రాఫిక్స్ ఆ టైప్ ఆ రేంజ్లో హాలీవుడ్ లెవెల్లో వెళ్ళిపోతుంది. మంచి మూవీ, బాగా అనిపించేస్తుంది. సినిమాలో అన్నీ కావాలి, ఏ టు జెడ్ కావాలి. సో ప్రతి ప్రేక్షకుడు రొమాన్స్ కోరుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు, అన్ని కోరుకుంటాడు. కాబట్టి అందరు చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడాలి. ఎందుకంటే మన సైడ్ కొంచెం బార్డర్లోకి వెళ్ళి సైనికులుగా చేసే వాళ్ళకు తక్కువ అనుకుంటారు. మన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ విషయాలు బయటికి రావట్లేదు. ఎందుకంటే నార్త్ ఇండియన్లు మన వాళ్ళ మీద కొంచెం ప్రెజర్ పెడుతుంటారు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా. కానీ నార్త్ ఇండియన్స్ ఎలా చేస్తున్నారో, నార్త్ ఇండియన్ ఈ స్టోరీ డైరెక్టర్ అంతా వాళ్ళే నార్త్ ఇండియన్స్. అంటే పెళ్ళైన తర్వాత మనోడికి అత్తగారి తరపు నుంచి ఒక ఆఫర్ వచ్చిందనమాట ఈ మూవీలో. సో మొత్తం వాళ్ళు తీసిందే, నార్త్ ఇండియన్ తీసిందే, డైరెక్టర్ వాళ్ళే, ప్రొడ్యూసర్ వాళ్ళే ఉన్నట్టు టోటల్గా వాళ్ళే ఉంటాయి. నాకు తెలిసి సగం సినిమా హిందీలోనే తీసేసి తెలుగులోకి డబ్బు చేసినట్టుకుని అక్కడక్కడ లిప్సింగ్ అలాగే ఉంటాయి. ఎవరైనా తెలుగులో తీయంటారు, ఆయన తెలుగులో తీస్తే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో దేశ భాషలందు కాదు, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని గొప్ప అయినా అనిపిస్తుంది. సో తెలుగులో తీస్తే ప్రతి ఒక్కడికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి సినిమా అర్థం అవుతుంది. తెలుగు నేటివిటీతో తీయండి. మంచి మూవీ. లవర్ని త్రిపాటి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మనోడికి మంచి హిట్ మూవీ అనుకుంటాను, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఆర్మీలో, నేవీలో, మన అన్నిట్లో చేయాలనుకున్నా, దేశం కోసం సేవ చేయాలనుకునేవాడు ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. మంచి సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, మంచి మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా చూశాను, దద్దరిల్లిపోయాను భయ్యా. సినిమా మామూలు లేదు అసలు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. భారతీయుడు అనేవాడు గర్వపడే సినిమా అన్న. చాలా బాగా అనిపించింది అసలు. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సినిమా హాల్కి వచ్చి చూస్తే కాళ్ళు ఎగరేసుకొని వెళ్తాడన్న. నేను అదొక్కటే చెప్తా, ఖచ్చితంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అన్న. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే చించి పడేశాడు అసలు, ఒక రేంజ్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి సినిమాకి వచ్చి హాల్కి వచ్చి చూడాలండి. నాకైతే అదే ఓవరాల్గా అసలు అయితే గూస్ బంప్ సీన్స్ అన్న. ఎగ్జైటింగ్, చాలా ఎగ్జైటింగ్తో ఉన్నాను అసలు. ఇంత మంచి సినిమా చూస్తే అసలు మనస్ఫూర్తిగా వచ్చాయన్న హాల్ నుంచి బయటికి. అసలు ఒక రేంజ్లో ఉందన్న అది. అన్న వారికి సంబంధించింది అన్న, దేశం కోసం వచ్చిన సినిమా అన్న. అసలు నిజంగా అలాంటి సినిమాలు అనేవి చాలా రేర్ అనమాట. అసలు వరుణ్ తేజ్ గారికి నిజం చెప్పాలంటే అతను ఒక ఎక్స్పెరిమెంట్స్లా తీస్తారనమాట ఏ సినిమా అయినా. నాకు బాగా అనిపించింది అసలు చెప్పాలంటే. అంటే ఎవరైనా ఇప్పుడు ఏ హీరో అయినా ఎలా ఉంటుందంటే అన్న, ఏదో తీద్దాం, కామెడీ చేద్దాం, ఇచ్చేద్దాం, అది చేద్దాం అని ఉంటుంది. ఒక ప్రౌడ్గా, ఒక గర్వంగా చెప్పుకునే సినిమా అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న. అంత బాగా అనిపించింది సినిమా అయితే. వరుణ్ తేజ్ ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటి అని అంటే, అవన్నీ యాక్షన్ సీక్వెన్స్, కామెడీ ఇవన్నీ ఉంటాయి అన్న. ఇది దేశానికి సంబంధించిన సినిమా అన్న. ఇది ప్రౌడ్. అసలు ఎలా ఉంటుంది అన్న, వార్ ఉంటుంది అనమాట. సినిమా అంతా వారే ఉంటుంది. మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య వార్ ఉంటుంది అనమాట. అలాంటిది భారతదేశ అంటే భారతదేశంతో వాళ్ళ గొప్పతనాన్ని ఏంటో మనకి బాగా చూపించారు అన్న ఈ సినిమాలో అయితే. నువ్వెంత అంటే నేనెంత అని చూపించారు. పాకిస్తాన్కి అయితే మామూలు ఇంకా దిగిపోయింది, ఒక్కొక్క గుణపం దిగిపోయింది, ఇంకా నార్మల్ లేదు అది, అంతే. పాటలు అయితే కూల్గా వెళ్తాయి అన్న, నార్మల్గా వెళ్తాయి, బాగా అనిపించింది. పాటలు అయితే నార్మల్గా ఉంటుంది కానీ సినిమా అయితే ఓవరాల్ గుడ్ అన్న. గూస్ బంప్ సీన్స్ వస్తాయన్న, ఖచ్చితంగా వస్తాయన్న. ప్రతి ఒక్కడు ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాడు అన్న. అది
మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఉంటుంది అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కూల్గా ఉంటుంది అంతేగాని మరీ ఓవర్ హైపోయి చేయలేదు. అది కామెడీ అయితే అంతలా ఏమి ఉండదు భయ్య. కామెడీ గురించి కాదు భయ్య, సినిమా అసలు దేశం గురించి చూడాలి. దేశం తాలూకు భక్తి ఉన్నాడు ప్రతి ఒక్కటి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది భయ్య సినిమా అంటే ఏంటో అని తెలుస్తుంది. ఫోటోగ్రఫీ, విజువలైజేషన్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎలా అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి భయ్య. అంటే మామూలు టాలీవుడ్ లేదు, హాలీవుడ్డే. ఇంకా సినిమా చూస్తే అర్థమవుతుంది భయ్య. అదే నాకు అడగడం కన్నా మీరు వచ్చి సినిమా చూస్తే మీకే ఖచ్చితంగా ఒక హ్యాపీ అనేది వచ్చేస్తుంది భయ్య ఖచ్చితంగా. దానికైతే నేను ఖచ్చితంగా 100% గ్యారంటీ ఇవ్వగలను నేనైతే. హాలీవుడ్ రేంజ్ భయ్య ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ అనేది రాలేదు నాకు తెలిసి, ఈ సీక్వెన్స్లో అనేది రాలేదు. అసలు చెప్పాలంటే ఈసారి ఖచ్చితంగా ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఒక రేంజ్కి వెళ్తుంది అన్న. సినిమా అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది, కలెక్షన్స్ అయితే బద్దలు కొట్టేస్తుంది అనేసి నా ఫీలింగ్ అన్నది. వరుణ్ ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాలకి అదే అన్న చెప్పాను కదా ఇందాక, అది కామెడీ ఇవన్నీ ఉంటాయి, యాక్షన్ ఇవన్నీ. ఇదైతే కేవలం ఒక దేశం తాలూకు భక్తి గురించే చెప్పడం జరిగిందన్న. అది